శ్రేయోభిలాషులకు బంధువులందరికీ కూడా తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానాలు కలగాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ వివాహానికి సుధాకర్ గారు నన్ను ఆహ్వానించినప్పుడు ఎందుకు ఆహ్వానించాడంటే, సుధాకర్ గారిని లాలగూడ చర్చిలో బ్రాంచ్ పాస్టర్గా నేనే పంపించాను అక్కడికి, లాలగూడ వాళ్ళకి చెప్పి. వారి అన్నగారు రెవరెండ్ చిలుక ప్రభాకర్ రావు గారు, ఆయన కూడా నా ద్వారానే ఇక్కడికి వచ్చినటువంటి వాడు. సుధాకర్ కూడా వాళ్ళన్న నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు ఆయనను లాలగూడ చర్చి ఆధ్వర్యంలో అపాయింట్ చేయడం జరిగింది. అందువల్ల ఆ కుటుంబాలతోని నాకు పరిచయం ఉన్నటువంటిది. ఎక్కువ పరిచయం కలిగినటువంటి వారు నన్ను గౌరవిస్తారు. తర్వాత వాళ్ళ పిల్లలు ఈ దినం వాళ్ళ అన్నయ్య కూతురు ఇప్పుడే ఫోన్ చేసింది, మామయ్య నువ్వు అక్కడ ఉన్నావా పెళ్ళిలో అంటే ఉన్నాను అని అంటే జరిగేదంటూ చెప్తుంది. ఆమె 2-3 సార్లు ఫోన్ చేసింది. మరి చెలుక వాళ్ళతో ఉన్నటువంటి పరిచయము నాకు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్నది. ఈ వివాహాన్ని జరిగిస్తున్నటువంటి రెవరెండ్ పి. డేవిడ్ గారు మా గురువు గారి కుమారుడు. ఆయన జకరే పంతులంటే నాకు చాలా ఎంతో అభిమానం. సోమారములో ఒక నిష్ఠ కలిగిన దైవజనుడు ఆయన. సలాక్పురంలో యాకోబ్ పంతులంటే వారిద్దరూ జంట కవుల్లాగా ఆ దినాలలో ఇండియా మిషన్ను నడిపించినటువంటి మహానాయకులు వారు. దేవుడు వాళ్ళ కుటుంబాలను దీవించాడు, ఆశీర్వదించాడు. నేను చేరియాల్లో పనిచేసినటువంటి పాస్టర్ పౌలు గారు, మేమిద్దరం క్లాస్మేట్స్ భువనగిరిలో చదువుకున్నాం. నేను అసలు రామాపట్నం వెళ్ళేవాడిని. కొద్దిగా లేట్ అయినందున భువనగిరికి వచ్చాను. భువనగిరి 2 సంవత్సరాలు ఉన్నాను. మంచి సహవాసం నాకు పునాది, ఈ నైట్ వరకు కూడా పునాది భువనగిరిలో చదువుకున్నటువంటి పునాది జీవితానికి. అక్కడ చదువుకున్నప్పుడు డేవిడ్ గారు, ఎజ్రా గారు చిన్నవాళ్ళు వాళ్ళు. నేను అప్పుడు చూస్తే ఇప్పుడు నన్ను చూసిన ఎట్లున్నావు, అప్పుడు అట్లే ఉన్నావు, ఇప్పుడు అట్లే ఉన్నావు అని అంటున్నాను నన్ను అంతే. కానీ నాకు ఇప్పుడు 72 సంవత్సరాలైనా చిన్నవాడిగానే కనబడతాను. బిషప్ ప్రకాష్ రావు గారు కూడా తెలిసినటువంటి వాడు నాకు. ఆయన నేను ఇద్దరం కలిసి ఒక కాలేజీలో టీచింగ్ చేసినటువంటి వారం. కాబట్టి అందరూ పరిచయమైనటువంటి, ఇక్కడ వేదికపై ఉన్నటువంటి దైవజనులందరూ కూడా ఈ వివాహంలో ఉండడం చాలా గొప్ప సంగతి. వివాహము అనేది ఈ ప్రపంచంలో మొదటి వ్యవస్థ. దేవుడు ఏదైనా తోటలో ఆదాము అవ్వల వివాహం చేసినప్పుడు ఇంతమంది జనం లేరు. వారిద్దరి మధ్యలోనే వివాహం జరిగింది. దేవదూతలు స్వాగతం పలికారు. ఆనాడు దేవుడు వారికి సందేశం ఇచ్చిన సందేశం కూడా ఏంటిదంటే, ఆనాటి సందేశం, మీరు ఫలించి అభివృద్ధి పొందండి. ఆదాము అవ్వలు వారి చెవులతో విన్నటువంటి మొట్టమొదటి మాట ఈ మాటే. ఈ లోకములో ఫలించి అభివృద్ధి పొందండి అని దేవుడు చెప్పిన మాట విన్నారు. ఈనాడు కోట్ల కొలది జనం వచ్చారు. ఇప్పుడు ఆదాము అవ్వల నుండే ఉత్పత్తి అయ్యారు, దేశాలైనారు, చాలా ఖండాలుగా జనమంతా కూడా విస్తరించారు. మన దేశం కూడా చాలా జనాభా అయిపోయింది. ఆ మొదటి మాట ఫలించి అభివృద్ధి పొందండి అని
వారిద్దరి వివాహములో పలికినటువంటి మాట ఈనాడు పెళ్ళిలో ఎందుకు జరుగుతుంది అనంటే వారిద్దరూ ఫలించి అభివృద్ధి పొందడానికే వివాహం జరుగుతుంది. వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేసినటువంటిది. ఈ లోకంలో ఒక ఇద్దరికి వివాహం చేయాలనేది అది దేవుని మనసు నుండి వచ్చింది, ఆయన మనసులో కలిగింది. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని, అతనికి సాటి అయిన సహాయం కావాలని దేవుడు ఉద్దేశించి నిర్మాణం చేశాడు. నిర్మాణకర్త దేవుడే, వారిద్దరిని ఏకం చేసింది దేవుడే. ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్పాడు. ఆయన మనసులో నుండి వచ్చిన ఏ మాట కానీ ఈ లోకంలో అభివృద్ధి చెందుతుంది. మన మనసులో నుండి వచ్చే మాటలు కొన్ని ఫలించవు. కొన్నిసార్లు మన మనసు నుండి వచ్చేటువంటి ఎన్నో చేయబోతాం. ఈ లోకంలో ఆయన మనసు నుండి వచ్చి మానవుణ్ణి నిర్మాణం చేశాడు. అతని ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా నిర్మించి వారిద్దరికీ వివాహం జరిగించింది దేవుడే. ఆనాడు వివాహం జరిగించాడు. కాబట్టి వివాహము అన్నిటిలో ఘనమైనది అని చెప్పబడింది. ఎందుకంటే ఈ సాంప్రదాయం, వివాహం అనే సాంప్రదాయం ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి సాంప్రదాయం. ఈ ఆకాశము క్రింద ఉన్న ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయో అవన్నీ తర్వాత వచ్చినటువంటివే. కానీ మొట్టమొదటి సాంప్రదాయం వివాహం కాబట్టి అది అన్నిటిలో ఘనమైనది. దాని నుండే అన్నీ వచ్చినట్లుగా కనబడుతుంది. ఈ లోకములో గ్రామ పంచాయతీ లేనప్పుడు, అసెంబ్లీ లేనప్పుడు, పార్లమెంటు లేనప్పుడు, ఐక్యరాజ్య సమితి ఏది కూడా లేనప్పుడు అన్నిటికంటే ముందుగా వివాహ సాంప్రదాయం అనేది జరిగింది. కాబట్టి ఆ వివాహం జరిగింది, దాని నుండే వచ్చింది. కాబట్టి అన్నిటిలో ఘనమైనది అనేటువంటిది తెలుసుకోవాలి. వ్యవస్థలన్నీ, ఈ లోకములో ఉన్న వ్యవస్థలన్నీ కూడా, సృష్టి అంతా కూడా మానవునికి ముందు నిర్మాణం జరిగింది. ఈ లోకములో ఉన్న వ్యవస్థలన్నీ కూడా మానవుడి తర్వాత వచ్చినాయి. అవన్నీ ఆ వ్యవస్థలన్నీ కూడా ఈనాడు కనబడుతుంది. వివాహములో దేవుని మనసు నుండి వచ్చింది కాబట్టి, ఎలాంటి మనస్సు అంటే ఆయనది ఈ లోకములో ఫలించి అభివృద్ధి పొందండి అని అంటే, కోట్ల కొలది మనుషులను సృష్టించిన ఈ లోకములో ఒకరిలాగా ఒకరు ఉండరు. సుకుమారులాగా తన సతీమణి కనబడదు. అందరం కూడా గుర్తుపెట్టుకునేటట్టే చేశాడు. దేవుడు చేసింది దేవుని మనసు నుండి వచ్చింది కాబట్టి ప్రజలందరూ కూడా వారిని గుర్తుపట్టుకునేటట్టుగానే చేశాడు. మనకు బల్లలు, మనం కూర్చున్న బల్లలు కానీ, ఇవన్నీ కూడా కుర్చీలు కానీ, అవన్నీ కార్ఖానలో జరుగుతాయి. కానీ వాటికి ఒట్టిగానే గుర్తుపడతాం, వాళ్ళ దగ్గర జరిగాయి ఇవన్నీ. కానీ మనుషులు కార్ఖానలో జరిగినటువంటి వారు కాదు. నిర్మాణం దేవుని యొక్క నిర్మాణంలో జరిగినటువంటిది. కాబట్టి వివాహము అన్నిటిలో ఎందుకు ఘనమని చెప్పబడింది అనంటే, ఇది దేవుని యొక్క నిర్మాణం. వారిద్దరికీ నిర్మాణం చేసి వారి మనసులను కూడా ఏకం చేసి తన మనస్సు నుండి వారిద్దరికి పార్ట్నర్షిప్ కలిగి ఉండేటట్లుగా దేవుడు ఏర్పాటు చేశాడు. మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకోనండి, విధేయులై ఉండండి, ఇలాంటి మాటలు మనం బైబిల్లో చూస్తాం. దేవుని మాటలకు మించినటువంటి మాటలు ఈ లోకములో ఏవి కూడా మన జీవితాన్ని బాగు చేయలేవు, కానీ మన కుటుంబాన్ని వర్ధిల్ల చేయలేవు. కానీ దేవుని మాటల ప్రకారం జీవించే ప్రతి వ్యక్తి కూడా దీవించబడతాడు ఈ లోకంలో. ఆయన మాటలు, ఈయన మాటల చొప్పున చేసే ప్రతివాడు కూడా బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతులను పోలి ఉంటారు. మీ మధ్యలో ఈ వివాహములో మీరిద్దరిని దేవుడు ఏకం చేస్తున్నాడు అని అంటే, దేవుని మాటలే మీ జీవితంలో నిలయమై ఉండాలి. దేవుని మాటలకు వ్యతిరేకంగా ఎక్కడ ఏది కూడా చేయొద్దు. దేవుడు ఏమి చెప్పాడో అదే చేయాలి.
దేవుని వాక్యాన్ని మించినటువంటిది శ్రేష్టమైనటువంటి ఉపదేశం ఈ లోకంలో ఎక్కడ కూడా లేదు. దేవుని వాక్యము ద్వారా ఈ లోకంలో ఎంతోమంది మార్పులు అందారు. ఈ లోకంలో ఎంతోమంది దేవుని బిడ్డలుగా చేయబడ్డారు. చివరికి మనందరి కోసం యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టి దేవుడయ్యుండు. ఈ లోకంలో ఎవరు ఆయనను ప్రాణం పెట్టమని అడగలేదు. ఏ మనిషి అడగలేదు, ఏ దేశం అడగలేదు. ఎవ్వరు అడగకపోయినా కానీ తన ప్రేమను వెల్లడి చేసి మనందరి కొరకు ప్రాణం పెడితే ఆయన మన దేవుడయ్యాడు. మనము దేవుని ప్రజలుగా ఈ లోకములో జీవిస్తూ ఉన్నాం. అందుకని దేవునికి మనము ఎంత దగ్గరగా ఉంటే అన్ని దీవెనలు చూడగలుగుతాం. దేవునికి దూరంగా ఉండి ఏమీ చేయలేము. ఈయన మాటల చొప్పున చేయనటువంటి వాడు ఇసుక మీద పునాది కట్టుకుంటాడు. ఎవరైతే దేవుని మాటలను వింటారో, దేవుని కార్యాలను స్వీకరిస్తారో, దేవుని మనసు కలిగి జీవించాలని ఇష్టపడతారో వారందరూ కూడా బండ మీద కట్టబడే గృహంగానే ఉంటారు. వాన వచ్చినా, వరదలు వచ్చినా, ఏది వచ్చినా ఆ ఇల్లు పడిపోవడానికి వీలు లేదు అనేది గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా మీ ఇద్దరి వివాహంలో పార్ట్నర్షిప్ చాలా నమ్మకంగా ఉండాలి. ఎవరు ఏ పని చేసినా, ఏది చేసినా ఒకరి ఎడల ఒకరు నమ్మకత్వం కలిగి ఉండాలి. ఇద్దరు పని చేయగలగాలి. ఈ దినాలలో పని చేయకపోయినా నమ్మకత్వం, వారిద్దరిలో ఎంత నమ్మకత్వం ఉంటే, ఎంత అవసరతగా దేవునికి దగ్గరగా ఉంటే అంతగా దీవించబడతారు అనేటువంటిది తెలుసుకోవాలి. కాబట్టి ఎక్కువ సమయం లేదు, చాలా టైం అయిపోయింది, 4 కావద్దండి దాదాపుగా. కాబట్టి ఈ వివాహంలో విస్తరించి నేను మాట్లాడినా కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి ముఖ్యంగా వివాహములో జతపరచబడుతున్నటువంటి బిడ్డలు, వివాహములో ప్రేమ అనేది ముఖ్యం. మీరిద్దరు కూడా ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ, విధేయత, ఆ 2 మహాలక్షణాలు. భర్త అయితే తన భార్యను ప్రేమించాలి, భార్య అయితే తన భర్తకు లోబడి ఉండాలి. ఇవి బైబిల్ చెప్పేటువంటి ఉపదేశం. ఎక్కడ ఇవి లోపిస్తాయో అక్కడ సమస్యలు అనేటువంటివి ఉత్పన్నమవుతాయి. కాబట్టి అవి కాకుండా మీ జీవితాన్ని జాగ్రత్తగా దేవుని వాక్యం ద్వారానే కట్టుకొనబడాలని నేను చెప్తూ ఉన్నాను. తర్వాత మీ జీవితంలో నమ్మకత్వం చాలా ముఖ్యము. కాబట్టి వివాహం ద్వారా ఫలించే విధానం ఉన్నది. కాబట్టి ఈ వివాహం ఎందుకు జరుగుతుంది అని అంటే మీరు ఫలించి అభివృద్ధి పొందాలనే జరుగుతున్నది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేంత వరకు ఇది జరుగుతాయి. కొన్ని ఆగిపోతాయి, కొన్ని కంపెనీలు ఆగిపోతాయి, మానవ నిర్మాణాలు ఏమేమి చేసినా ఆగిపోతాయి. దేవుడు చేసింది ఆగిపోవడానికి వీలు లేదు. ఈ లోకంలో ఆయన ఏది చేసినా మంచి కార్యం చేశాడు, అభివృద్ధి జరిగే కార్యక్రమే. కాబట్టి యేసు ప్రభు వచ్చేంత వరకు వివాహాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ వివాహం ఎందుకు అని అంటే నమ్మకత్వం కలిగి జీవించడానికి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు పెళ్లి కుమార్తె ఏ రకంగా సిద్ధపడి వివాహానికి వచ్చిందో అదే రీతిగా మనం సిద్ధపడి యేసుక్రీస్తును ఎదుర్కోవడానికి ఈ లోకంలో మనం ఉన్నటువంటి వారం. కాబట్టి ఆ రీతిగా దేవుని ఉద్దేశాలు కలిగి దేవుని మనసు నుండి వచ్చినటువంటి మాటలకు లోబడి ఆ రకంగా జీవించినట్లయితే తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు, గొప్ప జనాంగంగా చేస్తాడు. దేవుని ఉద్దేశం వేరు. ఆ ఉద్దేశ ప్రకారంగా మీరు జీవించినట్లయితే తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడి మాటలు దీవించినగాక ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, కరుణా సంపన్నుడా, మీ పాదములకు స్తోత్రాలు చెల్లించుకొని ఉన్నాం. ఈ వివాహానికి విచ్చేసిన బిషపులను బట్టి, దైవజనులను బట్టి, శ్రేయోభిలాషులను బట్టి, స్నేహితులను బట్టి, బంధువులందరిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వివాహ మహోత్సవంలో మేమందరము ఉండి
సుకుమార్ ఆదర్శిని వివాహం దీవెనకరంగా ఉండాలని మేము కోరుకుంటూ ఉన్నాం. వారు ఏమని ప్రమాణం చేస్తామన్నారో వారు చేసిన ప్రమాణానికి కట్టుబడి వారి భావికాల జీవితం బండ మీద కట్టబడిన గృహంగా ఉండునట్లు సహాయం చేయాలని వేడుకొంటున్నాం. వారి కొరకు ఎలాంటి దీవెనలు ఆశీర్వాదాలు మీరు దాచి ఉంచారో అవన్నీ కూడా వారి జీవితంలో ప్రాప్తించినట్లు, సకల దీవెనలు ఆశీర్వాదాలు వారికి కలుగునట్లు మీ చల్లని హస్తాల చేత దీవించి వర్ధిల్ల చేయమని యేసు ప్రభు నామాన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిరాయ గారు చాలా చక్కటి మాటలు నూతనముగా జతపరచబడబోతున్న దంపతులకు వినిపించినందుకు వందనాలు. ఈ సమయంలో మనం మంచి సమయంలోనికి వెళుతున్నాం. ఇప్పుడు మన మధ్యలో దైవజనులు రెవరెండ్ పి డేవిడ్ గారు అయ్యగారు ఉన్నారు. వివాహము జరిపించడానికి సమయానికి దైవజనులకు ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా తల్లిదండ్రులు అందుబాటులో ఉండవలసిందిగా కోరుతూ ఉంటున్నాను. కనుక పిలిచినప్పుడు ఎక్కడో ఉండడానికి వీల్లేదు, దగ్గరలో ఉండండి. సమయం చాలా అవుతూ ఉంది. దయచేసి ఒక 5 నిమిషాల్లో మనం కార్యక్రమాన్ని ముగించబోతూ ఉంటున్నాం. ప్రియులారా, మన ఎదుట నిలిచి ఉన్న ఈ పురుషుని స్త్రీని పరిశుద్ధ వివాహమందు జతపరప మనం ఇప్పుడు దేవుని సన్నిధిలో కూడి ఉన్నాము. వివాహం అన్నింటిలో ఘనమైనది. దేవుడే దీన్ని స్థాపించి క్రీస్తు ద్వారా దీన్ని ఆశీర్వదించను. కానా ఊరిలోని వివాహమునకు హాజరగుటచే క్రీస్తు ప్రభు దాన్ని అలంకరించి దాని అందలి కొరతను తీర్చను. అపోస్తలుడైన పౌలు దీన్ని బహుగా హెచ్చించి క్రైస్తవ వివాహము గొర్రెపిల్ల వివాహం యొక్క ప్రతిబింబమును, క్రీస్తునకును సంఘమును గల మర్మముతో కూడిన ఏకత్వమును సూచించు సంబంధమని తెలిపెను. కావున ఎవరును ఊరికే శరీరేచ్ఛలను కోరికలను తృప్తిపరచుకున్నటకై ఆలోచన లేకుండా చులకన నుంచి దీన్ని చేయరాదు. తగిన రీతిగా వినయ భయభక్తులతో దేవునికి అంగీకారముగా దీన్ని చేయవలను. అందులకై దేవుని ఆశీర్వాదం కొరకు ప్రార్థించుకుందాము. ప్రార్థన. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మా ప్రియమైన ప్రభువా, కానాలోని పెళ్లి అందుండి ఆశీర్వదించిన రీతి నీ కృప కొరకు ఇప్పుడు కనిపెట్టుకుని ఉన్న ఈ వధువరులు ఇద్దరిని దీవించుము. వారి ప్రేమలో ముడిపడుచుండగా నీ దృష్టి వారిపై నుంచి బలవత్తరమైన నీ ప్రేమతో వారిద్దరి హృదయములు ఒకటై ఉండునట్లు మిళితపరచుము. వారెట్లేకమై భావి కాలమందు రానయున్న శోధన బాధలకు వారెంత మాత్రం లొంగక ఒకరి ఎడలనొకరు యథార్థవర్తనులై నీ అందరి విశ్వాసంచే వాటిని జయించుటకు తోడ్పడము. సుఖ దుఃఖములందు కష్ట నష్టములందు వారితో నుండి ఈ కార్యము నీ మహిమ నిమిత్తము జరిపించమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము. ఆమేన్. ఇక్కడనున్న వీరిద్దరూ పరిశుద్ధ వివాహంలో జతపరచబడటకు వచ్చి ఉన్నారు. అట్లు జతపరచబడకూడదని తగిన హేతువు ఏదైనాను ఎవరైనా చూపగలిగితే ఇప్పుడే చూపవలడు. కనుక మన యొక్క ఇళ్లలో అందరికి కూడా ఈ యొక్క వివాహ పత్రికలు, వివాహ కార్డ్స్, వెడ్డింగ్ కార్డ్స్, ఇన్విటేషన్ కార్డ్స్ వచ్చి ఉంటా ఉన్నవి. అంత మాత్రమే కాకుండా మన యొక్క 2 చర్చెస్లలో కూడా ఈ యొక్క 3 ప్రకటనలు జరిగి ఉంటా ఉన్నవి. కనుక ఎటువంటి ఆబ్జెక్షన్ కూడా లేకుండా ఉంటా ఉంది. అయినప్పటికీ కూడా మరొకసారి సభను అడుగుతూ ఉంటా ఉన్నాము. ఎవరికైనా ఇప్పుడు అభ్యంతరం ఉన్నట్టయితే చెప్పాలని కోరుతూ ఉంటున్నాం. కనుక ఎవరికి అభ్యంతరం లేనట్టయితే ఒకసారి మనం అందరం కూడా చప్పట్లతో దీన్ని మనం ఆశీర్వదిస్తాం. కనుక అందుని బట్టి ఇక మీదట నిత్యము ఊరుకొనవలెను. కనుక ఎవరం కూడా ఇక మళ్ళీ ఏదో ఒక నింద వేయడానికి లేదు అనేటువంటిది ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాను. ఇక సభ అయితే చెప్పింది. ఇక అబ్బాయి అమ్మాయి పెండ్లి బిడ్డల మీద ఉంటా ఉన్నారు. అనేక మంది పెండ్లి బిడ్డల మీద నుండి కూడా వివాహ సమయంలో వెళ్ళిపోయినటువంటి వారు ఉంటా ఉన్నారు. అందుని బట్టి వీరిని కూడా మనము అడుగుతూ ఉంటా ఉన్నాం.
దేవుని మాట ప్రకారం కాక మరి ఒక విధముగా జతపరచబడు వారందరూ దేవుని చేత జతపరచబడరనియు వారి వివాహం యథావిధిగా నుండదనియు మీరు రూఢిపరచుకోవాలను. కాబట్టి హృదయ రహస్యములని బయలుపరచబడు భయంకరమైన విమర్శ దినమందు మీరు బయలును ఉత్తరం ఇవ్వలను. కనుక మీరు యథావిధిగా వివాహం వల్ల జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనాను ఆటంకము నేడల దాన్ని ఇప్పుడు ఒప్పుకోవాలని గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. మీకు ఇష్టముందా వివాహం చేసుకోవడం? ఇష్టం. కనుక సభ చెప్పింది. అదేవిధంగా వీరు కూడా ఏమయ్యా మేమంతా పెళ్లి పిల్లల మీదకి వచ్చినాం కూడా ఇంకా మాకేమో వివాహం వద్దన్నట్టుగా అడుగుతా ఉన్నాం అన్నట్టుగా చూసుకుంటా ఉన్నారు. కనుక అందుని బట్టి వారు కూడా వివాహం ఇష్టంగా ఉంటా ఉంది. మరి ముందుకు వెళ్తూ ఉంటున్నాం. ఏం పేరు? సుకుమారు దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడింటకు ఈ స్త్రీని భార్యనిగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరుల నొల్లక మీరిద్దరు బ్రతుకాలమంతయు ఈమెకే భర్తవై ఉందువా? ఆదర్శిని దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడింటకు ఈ పురుషుని భర్తనిగా చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఆయనను కాపాడి ఇతరులను నొల్లక మీరిద్దరు బ్రతుకాలమంతయు ఈయనకు భార్యవై ఉందువా? వినబడదు అందరికీ? మళ్ళీ చెప్పండి. కనుక ఇరువురు కూడా ఉంటారని అంటా ఉన్నారు. దయచేసి సమయంలో అబ్బాయి తరపున అమ్మాయి తరపున తల్లిదండ్రులు ముందుకు రావాల్సిన కోరుతా ఉంటున్నారు. దయచేసి ముందుకు రండి. అదేవిధంగా పూలమాలలు కూడా ఉన్నట్టు దయచేసి ముందు ఉంచవలసిన కోరుతా ఉంటున్నారు. అమ్మా సునన్నమ్మ ఎక్కడున్నావమ్మా? వివాహం చేసుకోవడానికి ఈ స్త్రీని ఈ పురుషులకి ఇచ్చేటువంటి వారు తల్లిదండ్రులు పోవచ్చు. సుకుమారుడు నేను ఆదర్శనను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను దేనికైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను ఈ చొప్పున ధరించునని ప్రమాణము చేయుచున్నాను. చెప్పండి. ఆదర్శనను నేను సుకుమారుడు నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను.
మంగళసూత్రం తెచ్చుకున్నా ఏమన్నా గుర్తుగా. మనందరికీ కూడా ఒక మంగళసూత్రం కనబడుతూ ఉంది. ఇది చక్కటి బంగారము. ఈ బంగారాన్ని చూస్తూ ఉంటే ఈరోజు ₹1,00,000 ఉందట. అయినా కానీ సుకుమారు ఈ యొక్క ఆదర్శనికి భార్యగా చేసుకోవడానికి ఖర్చు అయినా పర్వాలేదని నా భార్య బంగారం మాదిరిగా ఉండాలని సుకుమారు యొక్క బంగారాన్ని తీసుకొని వచ్చి ఉంటా ఉన్నాడు. కనుక దయచేసి సమయంలో ఈ వచ్చినటువంటి సభికులందరూ కూడా దయచేసి అబ్బాయి అమ్మాయిని ఆశీర్వదించడానికి కుటుంబాలు, సంఘాలు, బంధువర్గం వచ్చింటున్నారు. మీ యొక్క దయచేసి రైట్ హ్యాండ్, కుడి హస్తాన్ని ఈ యొక్క మంగళసూత్రం వైపు చాచి మీరు ఆశీర్వదించవలసిగా కోరుతా ఉంటున్నాము. ఈ యొక్క మంగళసూత్రం కోసము మన మధ్యలో ఉన్నటువంటి పీటర్ బాబు గారు దయచేసి ముందుకు రావాల్సిన కోరుతా ఉన్నాం. పీటర్ బాబు గారు దయచేసి మీ చేతులు చాచండి. ప్రార్థన చేస్తున్నాం. దైవమా, ఈ మధ్యాహ్న కాల సమయం జగత్పునాది వేయబడక ముందే నీ ప్రణాళికలో ప్రభువా మరి తండ్రి ఆదర్శిని సుకుమార్ వీరిని తల్లి గర్భంలో పడకముందే వీరి గురించి మీరు ఆలోచించి మీరు ఈ నేడు సిద్ధపరిచి ఈ సమూహం మధ్యలోనికి మీరు నడిపించారు. ప్రభువా, ఈ బిడ్డలను దీవించడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని వారి కుడి హస్తాలు ఈ మంగళసూత్రం వైపు చాపారు. ప్రభువా, మీ పరలోకము నుండి మీ దక్షిణ హస్తము చాపి ఈ యవనస్తులను ప్రభువా మీరు దీవించి ఈ మంగళసూత్రము ప్రభువా భారతదేశ సాంప్రదాయము మాత్రమే కానీ ప్రభువా మనస్సులు కలవాలి, మనసు కూడా కలవాలి. అందుకై నీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మంగళసూత్రమును సహోదరుడు ఆదర్శనికి ధరింపజేస్తున్నప్పుడు మీ దక్షిణ హస్తము చాపయ్య. ఇక్కడ 1000 మంది ఉన్నప్పటికీ కూడా మీరు ఈ వివాహములో లేకపోతే దానికి అర్థమే లేదని చెప్పారు. ఈ కాలాలు వివాహానికి ఆహ్వానించబడిన నీవు ప్రభువా ఈ వివాహములో మీరున్నారు. నీకే కృతజ్ఞతలు తెలియజేస్తూ సమస్త కార్యములను మీ చేతులకు అప్పగించుకుంటూ మంగళసూత్రము కొరకై దంపతుల కొరకై ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంగళసూత్రంతో నేను నిన్ను వివాహము చేసుకుంటున్నాను. శృంగారా ప్రభువునకు, శృంగారా ప్రభువునకు, క్షేమాధిపతికి మంగళమే, మంగళమే యేసునకు, మనుజావా దారునకు, మనుజావా దారునకు.
కనుక మీరిద్దరైనను ఎడబాపకూడదు. సుకుమారుడు ఆదర్శుని పరిశుద్ధ వివాహములకు సమ్మతించి ఆ సంగతి దేవుని సముఖమందును ఈ సంఘం ఎదుటను ప్రచురపరిచి ఒకరినొకరు ప్రమాణము చేసి మంగళసూత్రం ఇచ్చి పుచ్చుకునడం వలన చేతులు కలపడం వలన దాన్ని తెలిపినారు. కనుక వీరిద్దరూ భార్య భర్తలని ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారం బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క పేరిట ప్రకటించుచున్నాను. ఆమె గాలి పెట్టిస్తాడు. దురిత సంహారునకు వరసుగుణో దారునకు వరసుగుణో దారునకు వరసుగుణో దారునకు నిరుపమా నందునకు నిరుపమా నందునకు పునవే దీవెనలు దారాలముగను వీరలపై బాగుగా వేగమే దిగనింపు పావనయేసుని ద్వారగరు దేవరని దీవెనలు దారాలముగను వీరలపై బాగుగా వేగమే దిగనింపు పావనయేసుని ద్వారగరు దంపతులు తండ్రి గని దాత్రిలో వెలయుచు సంపదలను సొంపుగా పెంపగుచు సహింపున వీరు సుఖించకై దేవరని దీవెనలు దారాలముగను వీరలపై బాగుగా వేగమి దిగరింపు పావనయేసుని ద్వారగను దీవరని దీవెనలు దారాలముగను వీరలపై బాగుగా వేగమి దిగరింపు పావనయేసుని ద్వారగను ఈ కవరు నీ కరుణన్ ఆకరు వరకును లోకములో శోకములేకై ఏకముగా. దయచేసి అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున సంతకాలు చేయడానికి దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉంటున్నాం. ఇద్దరిద్దరు అదేవిధంగా దైవ సేవలు ఎక్కడున్నా కూడా దయచేసి ప్రార్థన ఆశ్రమంతో మనం సెలవు తీసుకుందాము. ప్రార్థన తర్వాత మేనమామ ఎవరు ఉన్నారో మేనమామ ఎవరున్నారో దయచేసి ముందుకు రావాలి. ఉన్నాడా? ప్రార్థన తర్వాత బెనడిక్షన్ ఆశీర్వాదము రెవరెండ్ డి జాన్సన్ అయ్య గారు భువనగిరి నుండి బండా చర్చ్ నుండి ఉంటా ఉన్నారు. వారు ఆశీర్వాదము ఇచ్చిన తర్వాత మనం ముగించుకుందాం. చివరి ప్రార్థన రెవరెండ్ డాక్టర్ దేవసాయం గారు ప్రార్థించిన తర్వాత రెవరెండ్ డి జాన్సన్ అయ్య గారు ఆశీర్వాదం ఇస్తారు. ఆలస్యం జరిగింది కాబట్టి కొంత మనము ముందుకు వెళ్తూ ఉంటున్నాం. దయచేసి మోకరించినట్లయితే దైవజనులందరూ కూడా మీ పైన కుడి దైవజనులు దయచేసి ముందుకు రావాలి. ప్రార్థన చేసుకుందాం. మీ కుడి హస్తాలను దయచేసి చాచండి. సరే, ప్రార్థన చేసుకుందాం. అందరూ దైవజనులు వారి కుడి హస్తాలు ఈ దంపతుల పైన ఉంచినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఈ దంపతులు పొందుకుంటారు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నిఘనమైన నామను బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మా ప్రభా ఈ పరిశుద్ధ వివాహంలో జతపడినటువంటి నాయన మా సుకుమారుని బట్టి ఆదర్శాన్ని బట్టి స్తోత్రం ప్రభా నీకు వందనాలు నాయన. మరి వారి యొక్క ప్రమాణాల ద్వారా నాయన మరి తాలిగట్ల ద్వారా ఒకరొకరు మరి పూలమాలను మార్చుకోవటం ద్వారా పరిశుద్ధ వివాహంలో మా తండ్రి దైవజనుల ద్వారా తన నాయన ఈ యొక్క దంపతులు నేను జతపరచబడ్డారు. మా ప్రభా నీకు వందనాలు. మరి నాయన ఈ యొక్క భూలోకంలో నాయన ఈ యొక్క కుటుంబ వ్యవస్థ నూతనంగా ప్రారంభించిన విధానం బట్టి స్తోత్రం ప్రభా నీకు వందనాలు.
ఫలించి అభివృద్ధి పొంది విస్తరించని వాక్యం సెలవించిన రీతిగా తండ్రి ఏ బిడ్డలు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి నాయన ఈ బిడ్డలకు మా ప్రభావ కావలసిన ప్రతి అవసరతను నీ నామములో తీర్చి భూఫలాలు గర్భఫలాలు ఆత్మీయ ఫలాలు మెండుగా బిడ్డలకు అనుగ్రహించి వారి జీవితకాలం అంతయు వారి ఏక శరీరంగా జీవించి వారి ప్రమాణాల ప్రకారంగా వారి అంతం వరకు సహించి ఈ రక్షణలో కొనసాగుటకు సహాయం దర్శనం చేస్తూ యేసు పరిశుద్ధ పెట్టుకుంటున్నాం తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాస సమాధానము కూడి ఉన్నటువంటి దేవుని ప్రజలారా మీకును నూతనముగా జతపరచబడినటువంటి శ్రీమతి శ్రీ ఆదర్శని సుకుమారుకును ఆయన దివ్య సన్నిధి సర్వదా తోడై నిలచి ఉండునగాక. సో దయచేసి అబ్రాహం ఎక్కడున్న రావాలి, అమ్మాయి యొక్క తండ్రి ఎక్కడున్న రావాలి.